అందరికీ నమస్కారం. ఈనాటి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి మా బాగ్లింగంపల్లి MIG2 పార్క్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇక్కడ విచ్చేసినటువంటి మా వాకర్ మిత్రులు గారు అందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి మహిళలకు అందరికీ పిల్లలకు అందరికీ కూడా పేరు పేరున ఈ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా ప్రతి సంవత్సరము జనవరి 26న మనము గణతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. 1950 జనవరి 26న భారత ప్రభుత్వ చట్టం 1935 బదులు భారత రాజ్యాంగం దేశ పరిపాలనకు మార్చబడడాన్ని గణతంత్ర దినోత్సవం అంటాం. అంతేకాకుండా మన రాజ్యాంగ పిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముసాయిదా కమిటీని స్థాపించి దాదాపు మన రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయాన్ని వెచ్చించి 1949 నవంబర్ 26న మనకు యాక్చువల్గా ఈ యొక్క రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటికీ దానిలో కొన్ని సవరణలు చేసి 1950 జనవరి 26న మనకు సంపూర్ణ గణతంత్ర దినోత్సవాన్ని మన భారతదేశానికి తెచ్చిపెట్టినటువంటి ఎందరో మహానుభావులు వారందరినీ మనము ఈరోజు స్మరించుకోవడం నిజంగా చాలా గర్వకారణంగా ఉంది. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన సరిహద్దులను కాపాడే సైనికులకు, మన అన్నం పెట్టే రైతన్నలకు, సాంకేతికంగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి శాస్త్రవేత్తలకు అందరికీ జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ. నా వైస్ ప్రెసిడెంట్ శేషయ్య గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనం పండగలాగా జరుపుకుంటున్నాము. ఇది రెండవసారి మనం ఇలా పార్కులో జరుపుకోవడము, అది చాలా సంతోషదాయకము. కానీ రత్నారెడ్డి గారి వివరంగా అన్ని విషయాలు ఇప్పుడు చెప్పారు. కానీ పార్కు దినదినాభివృద్ధి చెందుతున్నది. పైగా ఎన్నో అవరోధాలను అధిగమించి ఇంతవరకు వచ్చాము. రాబోయే సంవత్సరాల్లో కూడా ఈ పార్కు ఇంకా అత్యంత వైభవంగా జరుపుకుంటాము. ఇటువంటి గణతంత్ర దినోత్సవాలు ఇంకా మంచిగా ఎన్నో జరుపుకునేందుకు మనకు అవకాశం ఉంది. ఈ యూనిటీ ఇలాగే కొనసాగాలి, మనం అందరం ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. ఈ రిపబ్లిక్ డే ఏ విధంగా మన దేశానికి రావడము అనేది ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంటాము. ఫస్ట్ ఇట్ స్టార్టెడ్ విత్ ఫ్రెంచ్ రెవల్యూషన్. ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చినప్పుడు అక్కడ ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఫామ్ అయింది. ఆ ఫ్రెంచ్ రెవల్యూషన్ నుండి బ్రిటిషర్స్ తీసుకున్నారు. బ్రిటిషర్స్ ఒక కాన్స్టిట్యూషన్ చేశారు. మనము ఈ బ్రిటిషర్స్ కింద ఉన్నందుకు ఏమైపోయిందంటే మన కాన్స్టిట్యూషన్ కూడా ఆ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుండే తీయబడింది. మన కాన్స్టిట్యూషన్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, దెన్ ఫ్రీడమ్ ఆఫ్ ఫెయిత్, దెన్ ఫ్రీడమ్ ఆఫ్ గవర్నెన్స్, ఇవి ముఖ్యమైన విషయాలని జ్ఞాపకం చేసుకుందాం. రత్నాకర్ రెడ్డి గారు, పెద్దలందరికీ, ఇక్కడ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ హాజరైనటువంటి MIG కాలనీ వాసులు, నివాసవాసులు అందరికీ కూడా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్, రిపబ్లిక్ డే గ్రీటింగ్స్. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్ ఆఫ్ యూ. లెట్ us go together, let us utilize this park, playground. It will be a great achievement of our Ratnakar Reddy and the team. Of course, I may be also one of the minor partners of that. So, happy Republic Day to all of you. Thank you. Thank you, sir. Ready.
ఓకే ఒప్పుకున్నా ఓకే మీ వైఫేనా నవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ జనరిచా. ఇప్పుడు మనము MIG2 హౌసింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఫ్లాట్ అక్కడ అసోసియేషన్ ఉన్నాము. సో దీనికి ప్రెసిడెంట్ అంటున్నారు గారు, వారు ఈరోజు ఫ్లాగ్ హాయిస్టింగ్ చేశారు. అలాగే మిగతా మిత్రులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. సో చాలా హ్యాపీగా జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.